సొంత ఇంటి కోసం అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్. అఫర్మేషన్స్ ద్వారా మైండ్ని పాజిటివ్గా మార్చండి. ఇప్పుడు మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అఫర్మేషన్స్ బాగా ఉపయోగపడతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం, సాయంత్రం, నైటు 3 సార్లు చెప్పండి ఈ అఫర్మేషన్స్. యద్భావం తద్భవతి అన్నారు. మనకు ఎన్ని కోట్ల రూపాయలు ఇల్లు కావాలో ఆలోచన మొదలుపెట్టిన వెంటనే మన ఆలోచనలు ఈ ప్రపంచంలో కలిసి విశ్వం వెంటనే మన కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం మన ప్రయత్నం మొదలు పెడితే లక్షలు వచ్చే దగ్గర కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా సహాయపడుతుంది ఈ విశ్వం. ఇలా మన ఇంటి కోసం అఫర్మేషన్స్ మొదలుపెట్టిన తర్వాత 1 నెల, 2 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరంలోగానే మన ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతిరోజు మనం తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 గంటలకు బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్తంలో లేచి మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్లో మనకు ఎంత స్థలం కావాలి, ఎన్ని బెడ్రూమ్ల ఇల్లు కావాలి స్పష్టంగా విజువలైజ్ చేసి అఫర్మేషన్స్ చెప్పాలి. మీకు వాస్తవంగా పాజిబుల్ అయ్యే విధంగా ఉండే ఇల్లు కోరుకోండి. అప్పుడే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. మెడిటేషన్ తర్వాత ప్రతిరోజు ఒక నోట్బుక్ తీసుకొని దానిలో అఫర్మేషన్స్ రాయండి. మీకు స్థలం ఏ ఫేసింగ్లో ఉండాలి, మీ ఇంటికి ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి, మీ హాల్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో, మీ బెడ్రూమ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో, మీ బెడ్రూమ్లో ఎలాంటి కలర్స్ వేయాలి అనుకుంటున్నారు, మీ బెడ్రూమ్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాలి అనుకుంటున్నారు, మీ కిచెన్ డిజైన్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఇలా ప్రతి విషయము స్పష్టంగా నోట్బుక్లో వ్రాయండి. ప్రతిరోజు మెడిటేషన్ తర్వాత ఇప్పుడు మీరు వ్రాసిన నోట్బుక్ తీసి చదవండి. మళ్ళీ కళ్ళు మూసుకొని మీ ఇంటికి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి బేస్మెంట్ వేయడం, పిల్లర్స్ వేయడం, స్లాబ్ వేయడం, గోడలు కట్టడం, ప్లాస్టరింగ్ చేయడం, ఎలక్ట్రికల్ వర్క్ చేయడం, ఇలా వాటర్ పైపులు వేయటం, ఇలా ఇంటికి కలర్స్ వేయడం, గృహప్రవేశం చేయడం, బంధువులను మిత్రులను పిలిచి భోజనాలు పెట్టడం, అందరూ మిమ్మల్ని శబాష్ అని అభినందించడం, ఆ ఇంట్లో మీరు హ్యాపీగా జీవిస్తున్నట్లు ఇలా ప్రతిదీ క్లియర్గా విజువలైజ్ చేయండి. ఫైనల్గా ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ఇంత మంచి ఇల్లు ఇచ్చినందుకు. ఇలా మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించండి. ఏదైతే సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుందో అది నిజమవుతుంది. పాశ్చాత్యులు పరిశోధనలు చేసి నిరూపించారు. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా విశ్వానికి చేరి వాస్తవ రూపం దాల్చుతుంది. ఇంకో టెక్నిక్ కూడా ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్లో విజన్ బోర్డు టెక్నిక్ అని ఉంది. ఒక థర్మాకోల్ బోర్డు తీసుకోండి, మీ ఇంటి డిజైన్ని ప్రింట్అవుట్ తీసి అంటించండి. అలాగే మీకు ఏదైనా కార్ కావాలంటే కారు అంటించండి. వేరే ఏదైనా కోరిక ఉంటే కోరిక కూడా రాసి అంటించుకోండి. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మరియు రాత్రి నిద్రపోయే ముందు ఆ బోర్డుని తదేకంగా చూడండి, మీ ఇంటిని తదేకంగా చూడండి. అది కావాలని కోరుకోండి. ఇల్లు కానీ కారు కానీ ఏది కావాలంటే అది తదేకంగా చూసి కోరుకోండి. దానికి కావలసిన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఇక్కడ కూడా విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించాలి. అప్పుడు ఈ విశ్వం ఆ ఇంటికి కావాల్సిన డబ్బుని పొందడానికి అవకాశాలు ఇస్తుంది. తదాస్తు. మీరు కోటీశ్వరులు కావాలని, మీరు ఒక సొంత ఇంటి వారు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. మీ సొంత ఇంటి కల నెరవేరడానికి ఒక ఏంజెల్ నెంబర్ ఉంది. ఆ ఏంజెల్ నెంబర్ నేను మీకు ఇస్తున్నాను. ఈ ఏంజెల్ నెంబర్ను ఒక పేపర్లో రాసి ముందు మీ పేరు రాయాలి. తర్వాత ఈ ఏంజెల్ నెంబర్స్ 3 ఉన్నాయి. ఆ 3 రాసి మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోండి. అలాగే ఆ నెంబర్స్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చూస్తూ ఉండండి. మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది.